గోదావరి నది ప్రత్యక్షంగా పలికి మాట్లాడింది. ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, మన దురదృష్టం అన్నీ అలా అయిపోయి. దాని పేరు పాపిడి కొండ. తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒడ్డున అమ్మవార్ల దేవాలయాలు ఉంటాయి. మీరు చూసి తీరాలి. ఎప్పుడైనా ఓ పడవ అద్దెకి తీసుకుని గోదావరిలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి భద్రాచలం వెళ్ళాలి. ఎన్ని సెలవులు కావాలి, ఎంత డబ్బు కూడా పెట్టాలి, సిద్ధం కండి. కాబట్టి ఆ వెడుతున్నప్పుడు ఒక చమత్కారం ఉంటుంది. ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి. వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది. దాన్ని పాపిడి కొండ అంటారు. ఒకప్పుడు నా చిన్నతనంలో చెప్పుకుంటుండగా కూడా నేను విన్నాను. మహాతల్లి చక్రవర్తుల రంగనాయకమ్మ గారని ఆవిడ ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు. మీరు చదవాలి, చాలా గొప్ప పుస్తకం అది. అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి. అక్కడ అందరూ భయపడేవారు, పడవలు ఆగిపోయేవి. లోపల నుంచి సింహగర్జన వినపడితే